125 మంది హిందూ చిన్న పిల్లలకేమొచ్చి గోమాంసం తినిపిస్తుండగా పట్టుబడ్డారు. ఈ విషయంలోనేమొచ్చి 5 ముస్లింలు అయితే పట్టుబడ్డారు. ఈ 5 ఎవరెవరంటే అఖ్తర్ అలీ, ఇమ్రాన్, అన్వర్ అలీ, సోఫియా, తీనా కట్టు. ఆమెను చూడండి, హిందువుల మారి పిల్లలనేమొచ్చి గోమాంసాన్ని తినిపిస్తుంది. ఏ కాదు, ఉత్తరప్రదేశ్ నోయిడాలోనేమొచ్చి 2 ISI ఏజెంట్లు హిందువుల్లా మారిపోయి హిందువుల్లా వాళ్ళు సహజీవనంగా నోయిడాలో జీవిస్తూ వాళ్ళు మన ఇండియాలోనేమొచ్చి యాంటీ హిందూకి ప్రొటెస్ట్ చేస్తూ అండ్ వాళ్ళేమో ఇండియాలో బాంబు ప్లాన్ చేస్తున్నారు. ఇద్దరు పేర్లు తుస్బుల్లా అండ్ సమీర్ ఖాన్. ఉత్తరప్రదేశ్ పోలీసులు వాళ్ళనేమొచ్చి పట్టుకుని అరెస్ట్ చేశారు కూడా. అదే కాకుండా ఇంకొకటి ఏమొచ్చి కాంగ్రెస్ కౌన్సిలర్, ఈమెను ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేముంటుందో తెలుసా? ఇండియా బిలాంగ్స్ టు ముస్లిం, హిందూస్ ఫ్లో టు అరేబియన్ సీ. అంటే ఇండియా ముస్లింలదంట, హిందువులందరూ ఏమొచ్చి అరేబియన్ సీలో దూకండి. ఈ మాటలనేది ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ ఈమె కావు. ఇదిగో ఇది చూడండి మీరు ఒకసారి. हजर अस्वद और खाने काबा के खिलाफ पर हाथ रखकर कहता हूँ कि भारत में हिंदू अकलियत में, हिंदुओं को अक्सरियत में नहीं माना जा सकता। मैं फिर दोहराता हूँ, सिख हिंदू नहीं है, क्रिश्चियन हिंदू नहीं है, बुद्धिस्ट हिंदू नहीं है, शेड्यूल कास्ट के लोग हिंदू नहीं है, ट्राइबल लोग, आदिवासी लोग जो मुल्क के असली बाशिंदे हैं सबसे कदीम, वो भी हिंदू नहीं है, तमिलनाडु के लोग हिंदू नहीं है। ఇగో ఈడేమంటున్నాడో తెలుసా? ఇదేమొచ్చి ముస్లిం కమ్యూనిటీలో ఏదో సంథింగ్ మీటింగ్ ఏదో అయ్యింది, ఏదో ఇస్లామిక్ మీటింగ్ అంటే ఇది. ఈ ముల్లాగాడు ఏమొచ్చి ఇండియాలో హిందూ మెజారిటీ ఇంకా లేదు, ఇండియాలో ట్రైబల్స్ అండ్ SC ST వాళ్ళు, ఆ తర్వాత ఇంకా తమిళియన్స్, బౌద్ధిస్, సిక్స్ వీళ్ళందరికీ హిందువులుగా కన్సిడర్ చేయకండి అని చెప్తున్నాడు వీడు. నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే, నా వీడియోస్ లో నేను చాలా వరకు మన ఇండియా కోసము అండ్ హిందూ ధర్మం కోసము, మన ఇండియా గొప్పతనం కోసం నేను చూపిస్తాను. కానీ కొంతమంది ముస్లింలు ఏమొచ్చి కింద కామెంట్స్ సెక్యులర్, బీజేపీ సపోర్టరు, అది ఇది ఇట్లా కామెంట్ చేస్తున్నారు. వాళ్ళందరి కోసం ఇది నేను చూపించాను. ఎందుకంటే వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు సెక్యులర్ కదా. అంత మీ మతానికి వచ్చేసరికి ఏమొచ్చి మీరేమొచ్చి సపోర్ట్ చేసుకుంటారు, మా మతానికి వచ్చేసరికి ఏమొచ్చి మేము సపోర్ట్ చేసుకోకూడదు. మేము సపోర్టింగ్ కూడా కాదు. ఇండియా అనేది హిందూ దేశం. ఇది ఇక్కడే కాదు, నువ్వు తరతరాలేళ్ళు నీ అయ్య బాబులు, తాత ముత్తాతలకు అడుగు ఒకసారి, నువ్వు వాళ్ళు కూడా హిందువులు అయి ఉంటారు. నువ్వు ఇండియాలో ఉన్నావు, ఇక్కడ నువ్వు ఇప్పుడు వేరే మతానికి చెందినావు అంటే నువ్వేమొచ్చి చేంజ్ అయ్యావు అంతే. నువ్వు ఒకప్పుడు హిందువే. లేదంటే నువ్వు ఏదో ఒక ముల్లా నుంచో లేకపోతే ఏదో మౌల్ నుంచో మొఘల్ నుంచో ఏడు నుంచో వచ్చి వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ నువ్వు పోతుకుపోయి ఉన్నావు అంతే. ఒక నిజమైన ఇండియన్ అయితే నువ్వు నీ దేశం కోసం మాట్లాడుకోవాలి, వేరే దేశానికి సపోర్ట్ ఇంకా మాట్లాడకూడదు, వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు. హిందువులందరికీ నేను కూడా చెప్తున్నది ఏంటంటే, మన భారతదేశం సనాతన ధర్మంతో నిండింది, హిందూ ధర్మంతో నిండింది. భారతదేశం అణువణువున సనాతన ధర్మం ఉంటుంది. మీరు ఇప్పటికైనా మేలుకోండి, మీ హిందూ ధర్మాన్ని మీరు కాపాడుకోండి. లేకుంటే ఎట్లా పరిస్థితి వస్తుందో తెలుసు కదా. ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు చాలా కంట్రీస్ లో, జపాన్ లో అవ్వచ్చు, UK లో. నువ్వు ఒక్కసారి UK ప్రొటెస్ట్ అని నువ్వు గూగుల్లో సెర్చ్ చేయి, నీకు ఫస్ట్ వచ్చేది ఇదే. జనాభా ఎక్కువ, వాళ్ళు పెరిగిపోయి మన కల్చర్ ని పోతుంది, ఇంకా కల్చర్ పోతుంది మొత్తం.